కయ్యమా నెయ్యమా అన్న సందిగ్ధ పరిస్థితి కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షం మధ్య నెలకొన్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన స్నేహితులు ఇప్పుడు శత్రువులుగా మారతారా? కొత్త కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత మిత్రుల మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? కొత్తగూడెం రాజకీయాల్లో మంత్రి జోక్యంపై మిత్రపక్షం ఏమంటుంది? కమ్యూనిస్టులకు కోపం తెప్పిస్తున్న ఆ మంత్రి ఎవరు? ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తీ నడుస్తోంది. దీంతో కొత్తగూడెం సీట్ను మిత్రపక్షానికి కేటాయించారు. భిన్నాభిప్రాయాలున్నా సిపిఐ కాంగ్రెస్ దోస్తీ అలా నడుస్తూనే ఉంది. అయితే ఈ మధ్యనే పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యత మారిపోయింది. మేయర్ పీఠం దక్కించుకోవాలనే ఆశ రెండు పార్టీలోనూ ఏర్పడింది. అయితే ఇటు కాంగ్రెస్, అటు సిపిఐ ఎవరికి వారు సింగిల్ గానే మేయర్ పీఠం దక్కించుకోవాలని భావించడమే ఇద్దరి మధ్య పంచాయతీకి ఆజ్యం పోసింది. ఇదే లక్ష్యంతో పాలక మిత్రపక్షాలు పావులు కదుపుతున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీదే కొత్తగూడెంలో సిపిఐ గెలిచిందన్న ప్రభుత్వ పెద్దల కామెంట్లు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. సిపిఐ బలహీనంగా లేదని, అత్యంత శక్తివంతమైన పార్టీ అని ఘంటాపరంగా చెబుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావుకు ఇది ఇజ్జత్కా సవాల్గా మారింది. బలం నిరూపించుకునేందుకు ఒంటరిగానైనా పోటీకి సై అంటున్నారట. కాంగ్రెస్ కలిసొస్తే పర్వాలేదుగాని, లేదంటే సింగిల్ గానే పోటీ చేసి తామేంటో నిరూపించుకుందామనే ధోరణి సిపిఐలో వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లా అంతట్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకుని పెత్తనం చేస్తున్న ఓ మంత్రి కన్ను కూడా కొత్తగూడెం నియోజకవర్గంపై పడినట్టు కాంగ్రెస్ వర్గాల టాక్. ఇక్కడున్న అమాత్యుని అనుచరగణం సైతం పట్టు కోసం అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు సిపిఐ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ ను దెబ్బతీస్తున్నాయట. ఇప్పటికే భద్రాద్రి జిల్లాను శాసిస్తున్న మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దీంతో కొత్తగూడెం సేఫ్ సీటుగా ఆయన భావించడం సిపిఐకి మింగుడుపడని మరో అంశం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సదరు మంత్రి కొత్తగూడెం బరిలో ఉంటారని ఆయన వర్గం నేతలు జిల్లా అంతటా ప్రచారం చేస్తున్నారు. ఈ మాటలు సైతం సిపిఐ నాయకుల చెవులకు చేరాయి. మంత్రి పెత్తనాన్ని అడ్డుకోవాలని చూస్తున్న మరో మినిస్టర్ ఇచ్చిన సలహా, సూచన మేరకు సిపిఐ కూడా అమీతుమీకి సిద్ధపడుతున్నట్టు పలు సందర్భాల్లో బహిర్గతమైంది. కూనంనేని బహిరంగ వ్యాఖ్యలు, కాంగ్రెస్ నేతను వేదిక దింపడం, కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చే ఏ పనిని చేయొద్దని స్థానిక అధికారులకు ఆదేశాలు వెళ్లడం వంటి అంశాలు సిపిఐ కాంగ్రెస్ మధ్య అగాధాన్ని తెలియజేస్తున్నాయి. దీంతో సదరు మినిస్టర్ వైఖరే నెయ్యాన్ని కయ్యంగా మారుస్తోందని ఎర్రచొక్కా నేతలు అక్కడక్కడా కామెంట్ చేసినట్టు టాక్. మరి కాంగ్రెస్ కవ్వింపులను కమ్యూనిస్టులు అడ్డుకుంటారా? మిత్రపక్షం డిమాండ్లకు హస్తం పార్టీ తలొగ్గుతుందా అనే అంశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చివరకు ఈ రెండు పార్టీలు మిత్రులుగా కంటిన్యూ అవుతారా, లేక శత్రువులుగా మారతారా అనేది కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలే డిసైడ్ చేయనున్నాయి.